దండాలు. అయితే చివరిలో ఎందుకు లేచినంటే ఈ ఊరు బువ్వ తిన్నా కాబట్టి ఈ ఊరి మీద నాకు కొంచెం అభిమానం ప్రేమలు ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఈ బుస్సాపూర్లో 14 సంవత్సరాలు తెలంగాణకు ఒక్కరు పెడితే అందరు గుండెలకు గుచ్చుతారు. ఇక్కడికే అందరు రైతు గుండెలకు గుచ్చుకునే ఇవన్నీ 14 సంవత్సరాలు కొట్లాడి తెలంగాణ తీసుకొచ్చుకున్నట్టుగానే నేను 14 సంవత్సరాల తర్వాత మళ్ళీ మీ ముందు నిలబడి బుస్సాపూర్లో మాట్లాడే అవకాశం వచ్చింది. 14 ఏళ్ళు అవుతున్నది. కానీ బాధగా ఉంది. తెలంగాణ తీసుకున్నాక ఆ గోస 14 ఏళ్ల క్రితం ఎట్లయితే ఇక్కడ వచ్చి గిన్నె అనుకుంటాం కదే, గదే దుఃఖాల పాట వాడినా ఈ 10 ఏళ్ళు ప్రశాంతంగా ఉన్నాం. ఈ ప్రశాంతం నుంచి మళ్ళీ అశాంతంగా వచ్చిన తర్వాత మళ్ళీ గదే దుఃఖాల గురించి మాట్లాడుకొని రావడం అనేదే నాకు చాలా బాధగా ఉందన్న. నిజంగా చెప్తా ఉన్నా. ఎందుకనంటే బాధ అనిపించింది. ఇక్కడ దాకా చాలామంది మాట్లాడుతూ ఉన్నారు రైతన్నలు. మేము నిన్న మా నిరంజన గారి ఆధ్వర్యంలో ఇందాక చెప్పిరు కొన్ని ఊర్లకు పోయినామన్న. పోయిన తర్వాత మేము మొన్న దేవరావు గారు దేవరావు గారు మా జోగు రామన్న గారి నియోజకవర్గంలో ఆ ఊరికి పోయినాం. సరే దుఃఖాలు ఎట్లుంటాయో మనం చూసినాం, కష్టాలను కన్నీళ్లను చూసిన వాళ్ళం కాబట్టి దేవరావు గారు ఆయన పొలం ఎక్కడుంది సేను ఎక్కడుందో అది కూడా చూసిపోదామని చెప్పేసి మేము వస్తూ ఉంటే తొవ్వల గిట్లే రైతులందరూ ఆపిరు. ఇగో గిదేనే మన దేవరావుది గిదే అని చూసినారు. దేవరావు గారు ఎంతో ప్రేమతోని ఉన్న 4 ఎకరాల భూమిలో ఒక దిక్కు పత్తి చేను పెట్టుకున్నాడు, ఇంత ఎకరం అంతా వరి పెట్టుకున్నాడు, కొంత మిరపకాయ తోట పెట్టుకున్నాడు, ఇంకొక దిక్కు పసుపు తోట పెట్టుకున్నాడు. అంటే ఉన్న భూముల్లోనే ఏ భూమి కన్నా ఇంత ధర వలకపోతుందా, ఉన్నదానే పెట్టుకుందామని చెప్పేసి పెట్టుకొని చూస్తూ ఉంటే చచ్చిపోయి పాప 4-5 రోజులు అవుతున్నట్టున ఉన్నది. ఆ వరిసేన్లు నీళ్లు లేక గుండె పగిలినట్టు ఆ పొలం పగిలిపోయింది. ఇట్లా నాకు అప్పుడు అనిపించినది. వరిసేన్లు అడిగినాయి, సావు అయినా పండుగ అయినా కాదే, సప్పట్లు కొట్టాల్సిన సందర్భం కాదు ఇది. వరిసేన్లు అడిగినాయి నీళ్ళు దాపెరైతేడాని. మేము పోతా ఉంటే ఆ వరిసేన్లకు పానం వచ్చి నా దాహం తీరుస్తారో ఏమో, నా పగిలిపోయిన గుండె మీద నీళ్లు చల్లుతారేమో అని ఎదురు చూస్తున్నటువంటి రైతన్నలు కనబడ్డారు. చచ్చిపోయిన రైతన్నలు ఎదురు చూస్తున్నట్టు కనబడ్డది నాకు. వరిసేన్లు అడిగినాయి నీరు దాపెరైతేడాని, పసుపు సేను అడిగినాది పానం పెట్టెరైతేడాని, పత్తి సేలు అడిగినాయి నెత్తురు జల్లెరైతేడాని, మిరపా తోట అడిగినాది సుట్టామంటి రైతేడాని. అవి ఎక్కి ఎక్కి ఏడుస్తున్నావో ఈ కాంగిరేసు పాలన చూసి, అవి కుమిలి కుమిలి ఏడుతున్నాయో రేవంత్ రెడ్డి పాలన చూసి. అక్కడ పోయిన తర్వాత గుండె పగిలి ఏడుతున్నటువంటి చేన్లు కనిపించినాయి. ఇలా గా చేన్ల దుఃఖం పోవాలనే కదా, గా రైతన్న దుఃఖం పోవాలనే కదా తెలంగాణ రాష్ట్రాన్ని మనం సాధించుకున్నది. ఇదే బొస్సాపూర్లో నిలబడి మొట్టమొదటిసారిగా నేను మైకు పట్టుకొని పాడినటువంటి పాట నాకు యాదకొస్తా ఉన్నది. కుమరి వాముల తుమ్మలు మలిసెను, కమరి కొలిమిల దుమ్ము వారెను, సాలెల మగ్గం సరుకులిరిగినది, పెదాబాడి సామొద్దు వారినది, చేతి వృత్తుల చేతులిరిగినాయో నా పల్లెల్లోన, పల్లె కన్నీరు వెడుతుందో కనిపించని కుట్రల. ఈ పల్లెల్లో దుఃఖం ఎందుకు వచ్చింది, ఈ పల్లెల్లో రైతన్నల ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయి అన్నటువంటి ఉద్దేశంతోనే ఎద్దు ఏడ్చిన చోట వ్యవసాయం నిలవదు, రైతు ఏడ్చిన చోట రాజ్యం నిలవదు, రైతు రాజ్యం రావాలంటే తెలంగాణ రాజ్యం రావాలని ఈ గులాబీ జెండా బట్టి ఈ రైతన్న కండ వేసుకొని గుండె బలాన్నిచ్చినటువంటి ఇందూరు జిల్లా సాక్షిగా ఇదే బస్సాపూర్లో నేను పాడినటువంటి సందర్భం గుర్తొస్తా ఉన్నది నాకు. ఈ ఇందూరు జిల్లా నుంచి ఇందాక ప్రశాంత్ అన్న చెబుతా ఉంటే ఈ రైతన్నలు గుండె పగిలిన గుండె లోతు నుంచి మాటలు వస్తూ ఉంటే అసలు తెలంగాణ ఎక్కడ పోతుంది, మళ్ళీ ఏడికి వస్తుందని అనిపించింది. గిదే రైతన్నలు, నేను 100% చెప్తా ఉన్నా, రైతుల మీద ప్రపంచ చరిత్రలో మీరు గుర్తుపెట్టుకోండి దయచేసి,
రైతులో దేవుని చూసిన ఏకైక వ్యక్తి కేసీఆర్ గారి. ఇది నేను 100కు 100% చెప్పుకుంటా ఉంటా. ఎందుకనంటే ఇయ్యాల మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, ఎవరి కోసం ఈ తెలంగాణ రాష్ట్రం మొదలైంది, ఏ పోరాటం సాక్షిగా ఈ తెలంగాణ రాష్ట్రం కావాలని చెప్పేసి యుద్ధం మొదలైనటువంటి సందర్భానికి ఈ రైతే కదా వెన్నుముకగా నిలబడ్డాడు. గిదే బషీర్బాగులో ఇలా ఎవరైతే పరిపాలిస్తున్నారో రేవంత్ రెడ్డి సారి గురువు, రేవంత్ రెడ్డి గారి గురువు చంద్రబాబు నాయుడు 4 రైతుల మీద కాల్పులు జరిపినప్పుడు ఎద్దు ఏడ్చిన చోట వ్యవసాయం నిలవదు, రైతు ఏడ్చిన చోట రాజ్యం నిలవదు, రైతు రాజ్యం రావాలని తెలంగాణ రావాలన్నటువంటి ఉద్దేశంతోనే కదా రైతు నాగల గుర్తును గెలిపించిన జిల్లానే ఈ ఇందూరు నిజామాబాద్ జిల్లా. గక్కడ పునాది పడ్డది ఈ జిల్లాలలో. ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత దయచేసి ఒక 10 ఏళ్ళు ఇంత మంచిగా ఉన్నాం, ఇంత పానం పెట్టినట్టు అనిపించేది. అయ్యో తీసుకొచ్చుకున్న తెలంగాణలో ఇలా ఇంతో అంతో మనకు సహాయపడుతున్నాడు కదా అన్న ఆలోచన మనకు మొదలైనది. ఎవరన్నా తెలంగాణ రాష్ట్రం రావాలని మొట్టమొదటిసారిగా మీరు గుర్తుపెట్టుకోండి అన్న, నేనేదో కేసీఆర్ను పొగడడానికి కోసమో లేకుంటే మా పార్టీ గొప్పతనం చెప్పుకోవడానికి కోసమో నేను మీతో మాట్లాడతలేను. దయచేసి మీరు గుర్తుపెట్టుకోండి, ఈ దేశానికి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు ఉంటే ఈ 10 ఏళ్ళు మాత్రమే సంతోష రైతు కళ్ళల్లో ఆనందం కనబడ్డది, సంతోషం కనబడ్డది తప్ప ఈ స్వతంత్ర భారతదేశంలో ఎన్నడన్న సంతోషాన్ని చూసినామే. ఇక్కడనే కదా తలాపున పారుతుంది గోదావరి, మాసేను కానీ ఎడారి. తలాపున గోదావరి పాడుతూ ఉంటే నేను ఒకసారి అసెంబ్లీలో చెప్పిన, అన్న మంత్రిగా ఉన్నాడు, అన్న ఒక నిజం చెప్పాలన్నా నీకు అని చెప్పిన. ఒక్క 5 నిమిషాలు ఏమనుకో. అయితే నిజం చెప్పాలన్నటువంటి ఒక ఆలోచనతో నిజంగా చెప్తున్నా అన్న, నేను ఇది నా మాటలు కాదన్నా, మీరు చెప్పిన మాటలు ఇవి. ఒకరోజు నేను టీచర్గా ఉన్నప్పుడు ఇంద్రగూడ, నేను టీచర్ను కూడా 95లో ఇంద్రగూడ మన స్కూల్కి వెళ్ళిన. నేను స్కూల్కి వెళ్ళినప్పుడు ప్రార్థన జరుగుతూ ఉన్నది. సార్ ప్రార్థన మీరు అడిగినట్టే, సార్ పాటలు మంచిగా వాడతావు కదా, ప్రార్థన కూడా నువ్వే వాడాలన్నారు పిల్లలు. సరే అని చెప్పేసి మా తెలుగు తల్లికి మల్లెపూ దండ, మాకన్న తల్లికి మంగళారతులు నేను వాడినా వాళ్ళు వాడిరు. అందులో ఒక కిటుకున్నది. 2వ చరణమే పల్లవిట్లా అయిపోయింది, ఫస్ట్ చరణమే గలగలా గోదావరి కదిలిపోతుంటేను బిరబిరా కృష్ణమ్మ పరిగెలుడుతుంటే బంగారు పంటలు పండుతాయే అనున్నది. మీలాగనే పిల్లగాళ్ళు కూడా లేచి సార్ గిజ్ చెప్పడానికి వచ్చినవా అన్నారు. అంటే మంచిగా చెప్తలేనా అన్న, అబద్ధాలు మంచిగా చెప్తున్నావు సార్ అన్నాడు. రేవంత్ రెడ్డి చెప్తున్నట్టే అబద్ధాలు మాత్రం మంచిగా చెప్తున్నావు సార్, అప్పుడు చంద్రబాబు చెప్తున్నాడు చెప్తున్నాను అన్నాడు వాడు. సేమ్ ఏం అబద్ధం చెప్పినంటే గలగలా గోదావరి ఆదిలాబాద్ నుంచి బాసర నుంచి శ్రీరామ్ సాగర్ ఆయకట్ట రైతులు ఒక పంట కోసం అల్లాడిపోతా ఉంటే 3వ పంట కోసం పోలవరం పోతున్న గోదావరి గురించి మాకు తెలుసు సార్, గది చెప్పి మాట్లాడమని అడిగినటువంటి పౌరుషాన్ని ఇచ్చినటువంటి ప్రజలు మా తెలంగాణ ప్రజలు. నిజంగా చెప్తా ఉన్నా, గక్కడ పుట్టింది లొల్లి, గక్కడి నుంచే మొదలైంది. గా గోదావరి నీళ్లు మాకు కావాలని చెప్పేసేసి గా గోదావరి నీళ్ళ గురించి ఆలోచించుకొని ఇలా కాళేశ్వరం ధర మళ్ళీ నీళ్లు తీసుకొచ్చుకొని మా రైతన్నల కాళ్ళు కడిగినటువంటి కేసీఆర్ గారి సంతోషాన్ని ఒక 10 సంవత్సరాలల్లా ఇలా కాళ్ళను ఆయన అడుగుతుంటే మన కన్నీళ్లతోని ఇలా అభిషేకం చేయించుకున్నటువంటి పరిస్థితి ఇలా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మనకు కనబడుతూ ఉన్నది. ఎవరు ఆలోచించారన్నా రైతుకు పెట్టుబడి ఇవ్వాలన్నటువంటి ఒక్క నిమిషమే ఆలోచన ఎందుకు వచ్చిందన్నటువంటి ఆలోచన కూడా మనం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. నేను ఈ ప్రస్తావన మీకు ఎందుకు నేను గుర్తు చేస్తున్నాను అంటే దయచేసి ఒక 2 విషయాలు మీరు గుర్తు చేస్తూ ఉంటా. రైతును దేవుళ్ళ చూసుకున్నటువంటి కేసీఆర్ గారి, ఏ రైతులైతే కేసీఆర్ గారిని రైతుల్లో దేవుని చూస్తే కేసీఆర్ గారిలో రైతులను దేవుని చూస్తా ఉన్నారు. కాబట్టి ఈ రైతులకి సంతోషం లేకుండా చేయాలన్నటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి కుళ్ళుతోని ఇవాళ పగబట్టినట్టు చేస్తా ఉన్నాడు. నువ్వే కదా అన్నది గిట్ల పోయి గట్ల తీసుకొచ్చుకోమన్నాడా? చెప్పింది నువ్వే కదా, అయినా పర్వాలేదని మనం ఆగినాం. ఇవాళ ఒకటెనక ఒకటి రైతును ఏ విధంగా అయితే గతంలో నేను వాడుతుంటే ఉండు పైలంగుండు అమ్మ మాయమ్మ, బొంబాయి పోతున్న తల్లి మాయమ్మ, ఇది బుస్సాపూర్లో నేనే వాడినన్నా, మేము వాడినాం. ఇక్కడ బతుకుబారామాయే సీతాగోరామాయే చేసేదేమీ లేక సెంచారం పోతున్నా, బతుకు తెరువు కాని అమ్మ మాయమ్మ, బొంబాయి పోతున్న తల్లి మాయమ్మ, బతుకు తెరువు కాని అమ్మ మాయమ్మ, మస్కట్టు పోతున్న తల్లి మాయమ్మ. మళ్ళా వాడుకుందామా మనం?
మళ్ళా గిసొంటి పాటలు పాడుకోవడానికే మనం తెలంగాణ రాష్ట్రాన్ని మనం తీసుకొచ్చుకున్నామా? ఎస్, గదే జరగాలని కోరుకుంటా ఉన్నాడు ఈ రేవంత్ రెడ్డి సార్. ఎందుకంటే ఈనాడు జై తెలంగాణ అన్నాడు అన్నోడు కాదు, జై తెలంగాణ అన్నోడి మీద తుపాకీ పట్టి చంద్రబాబు నాయుడు తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే రైతుల మీద ప్రేమలుంటాయా అన్న? ఉంటాయా? కాబట్టి ఆయన లైన్ ఆయన కరెక్టే ఉన్నది. సర్వనాశనం చేయాలి, రైతులను మళ్ళా బతకబోయాలి, మీ భూములు అమ్ముకోవాలి, మళ్ళా మనం ఆగం కావాలన్నటువంటి ఆలోచన చేస్తా ఉన్నాడు. కాబట్టి దయచేసి ఈ ఆలోచనకు విరుగుడు మళ్ళీ రైతుల నుంచే మొలకెత్తాలన్నటువంటి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం మాత్రం దయచేసి మళ్ళీ మనం ఉన్నది. ఇది పెద్ద కథేం కాదు. మనకు రైతులతో పెట్టుకున్నాడు ఎవడు బతుకుతాడే? బతాడే రైతు వేళ్ళు 5 వేళ్ళు బురదలోకి దిగితే ఆ 5 వేళ్ళు మన నోట్లోకి వస్తే రైతు దేవుడు. దయచేసి నేను చెప్తా ఉన్నా, రైతుకు అందుకే కదా రైతు వెంట కళ్ళలు ఉంటే కన్నీళ్ళు వచ్చినటువంటి ఏ దేశం బాగుపడలే, ఏ రాష్ట్రం బాగుపడలే. దయచేసి అందుకే కదా ఏడాది లోపల మామూలుగా ఉన్నదా? ఏడాది లోపల ఎంత సక్కదనంగా మాట్లాడుతుర్రో, సార్ గురించి ఘనకీర్తి గురించి ఎంత చెప్పుకుంటా ఉన్నారు. కాబట్టి నేను దయచేసి మీ అందరు కూడా ఒకటి చెప్తా ఉన్నా, ఒకటి నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. దయచేసి ఎవరు కూడా ఆధారపడాల్సినటువంటి అవసరం లేదు. రాదనుకున్న తెలంగాణలో మనం తీసుకొచ్చుకున్నాం. ఇది ఆఖరి రోజులు, చివరి రోజులు. ఇయ్యాల ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి చివరి రోజులు, ఆఖరి రోజులు. అది మళ్ళీ రాదు. ఎందుకంటే రైతు ఆత్మహత్యలను, రైతు చావులను మళ్ళీ మొదలుపెట్టింది. కాబట్టి నేను మళ్ళీ చెప్తా ఉన్నా. కాబట్టి దయచేసి ఎవరు కూడా ఆత్మహత్యలు అనేటివి చెయ్యవద్దు. దానికి అట్లాంటి పరిష్కారం అవసరం లేదు. ఉన్నాడు మన నాయకుడు, ఇంకా ఉన్నాడు. మన ఆయుధాలు ఇంకా జమ్మి చెట్టు మీదనే పెట్టినాం. అవి తీయకముందే మనం కొట్లాడుతూ ఉంటే ఇంతమంది రైతన్నలు ఇలా మన వెంబడి ఉన్నారన్న. మీరు ఎవరు కూడా కన్నీళ్ళు పెట్టాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా మనం గెలుస్తాం. మన అయ్య జాగిరా బిడ్డ, నువ్వే కదా ఇస్తా అన్నావు, నువ్వే కదా. రైతు ఏసమేసుకొని రైతు రాజ్యం తెస్తానా అని తెచ్చిండా? లేకుంటే మీరు ఇట్లా అన్ని ఉత్తాయి అనాలి. రైతు ఏసమేసుకొని రైతు రాజ్యం తెస్తానా అని అన్ని ఉత్తయే అందరూ అనాలి. ఇప్పుడుగా మళ్ళా తెత్తే మాత్రం అనకుర్రి అన్న, మీ దండం పెడతాం. మళ్ళీ నా మీద అబద్ధం ఆడకుర్రి, నేనేదో వాడుతున్నా అనుకుంటారు మీతో సహా. దయచేసి తెత్తనేమో ఓకే అనుర్రి, లేకుంటే మాత్రం లేవనుర్రి. మళ్ళీ మీరు అడుసగం ఇడుసగం ఉండకుంటే మన అరవింద్ గోరు లెక్క. దయచేసి మీరు ఆడికి పోతే అనుకుంటే వీడికి అత్తనేమో నాయన అంటాడు. దయచేసి ఇది నడుతున్నది నిజం బాధలో. నేను మళ్ళీ మీకు అందుకే చెప్తున్నా, రైతు ఏసమేసుకొని రైతు రాజ్యం తెస్తానా అని అన్ని ఉత్తయే. రైతు ఏసమేసుకొని రైతు రాజ్యం తెస్తానా అని అన్ని ఉత్తయే. 2 లక్షలు రైతు రుణమాఫీ చేస్తామా అని 2 లక్షలు రైతు రుణమాఫీ చేస్తామా అని రైతుకు భరోసా 15 ఇస్తామా అని అన్ని వడ్లకు బోనసు 500 ఇస్తామానే అన్ని ఉత్తరే. గద్దెనెక్కినాక వాడు సన్న వడ్ల పేరు చెప్పే అన్ని ఉత్తరే. ఈ బుడమకాయ బుడ్డోడు నేను ఎందుకు చెప్పా? ఈ బుడమకాయ బుడ్డో నీ ఓరి దేవుడో, మాటలాకు కోసపోతే ఓరి దేవుడా, ఓట్లేసి గెలిపిస్తే అంటలేరేమే. ఈ బుడమకాయ బుడ్డోడు ఓరి దేవుడో, మాటలాకు మోసపోతే ఓరి దేవుడా, ఓట్లేసి గెలిపిస్తే ఓరి దేవుడో, పానగండమై పాయ ఓరి దేవుడా, ఓట్లేసి గెలిపిస్తే ఓరి దేవుడో, పానగండమై పాయ ఓరి దేవుడా. ఆడికి మనకు పానగండం కాదు, మనకు వానికి పానగండం కావాలి. గక్కడ మొదలైంది ఇవాళ ఇక్కడ దయచేసి. కాబట్టి వాస్తవంగా ఇవాళ ఈ అధ్యయనం అనేది మీకు తెలియ కాదు, మేము తెలుసుకోవాల్సింది కాదు. ఇది రాజకీయం చేయడానికి కోసం కూడా ఈ కమిటీ ఏర్పడలేదు. దయచేసి మమ్మల్ని తిట్టినా పర్వాలేదయ్యా, మమ్మల్ని తిట్టినా పర్వాలేదు, మమ్మల్ని ఏమన్నా పర్వాలే కానీ బతికిన రైతును సంపకండయ్యా బాబు అని చెప్పేసి చెప్పడానికి కోసమే కేటీఆర్ గారు వీళ్ళందరి వాస్తవంగా చెప్తా ఉన్నా. సాగును చూసి చెల్లించిపోయి అన్న ఈ చావులను చూడడానికి మనం తెలంగాణ తీసుకొచ్చుకోలేదే. ఈ తెలంగాణను కాపాడుకుందామన్నా, మన రైతులను మనం కాపాడుకుందామన్నా. మా నిరంజన్ అన్న ఆయన స్వయంగా వ్యవసాయం చేసి కుటుంబం నుంచి వచ్చినాడు, చాలా పెద్ద వ్యవసాయం చేసుకుంటాడు కూడా, వ్యవసాయ శాఖ మంత్రిగా కూడా ఉన్నాడు కూడా. అన్నను మొదట పెట్టి ఇలా మా అందరినీ ఒకసారి జమ చేసుకొని ఒక భరోసానివ్వండి అన్న, వాళ్ళకు బతుకు మీద ధైర్యం కల్పించాలన్నటువంటి ఆలోచనతోని మీ అభిప్రాయాలను తీసుకొని పోయి అవసరం అనుకుంటే అయ్యా నీకు దండం పెడతారా మా రైతును బతికించుకోవాలని చెప్పడానికి కోసం మాత్రమే చేసే ప్రయత్నం తప్ప ఇది రాజకీయాల కోసం చేసినటువంటి ప్రయత్నం కూడా దయచేసి మీరు కాదన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకుంటారని తెలియజేస్తూ మళ్ళీ మీ అందరికీ నాకు ఈ అవకాశం కల్పించినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.
రసమయ్యి బాలకృష్ణ గారిని బుస్సాపూర్ కాదు తెలంగాణ గ్రామాలన్నీ ఇక స్వాగతం పలుకుతాయి, సిద్ధంగా ఉండుతాం. మీ రైతుల లడాయికి బుస్సాపూర్, ఇక నుంచి బుస్సాపూర్ తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి గుస్సాపూర్ తయారవుతుంది. గుస్సాపూర్లను తయారు చేస్తారు, గ్రామ గ్రామం గుస్సాపూర్ అవుతుంది. ఆగ్రహాన్ని వెలిబుచ్చేటువంటి ఒక వేదిక ఇది. ఇక్కడి నుంచి ప్రారంభంగా రైతుల మనోభావాలను చూస్తూ ఉంటే, వాళ్ళ మాటలను వింటూ ఉంటే అర్థమవుతా ఉంది. గౌరవనీయులు, మీ అభిమాన నాయకులు, ఈ ప్రాంత శాసనసభ్యులు, గత ప్రభుత్వంలో మేమంతా మంత్రివర్గ సహచరులం. అన్నింటికి మించి నాకు అత్యంత ఆత్మీయులైనటువంటి దివంగత అన్న సురేందర్ రెడ్డి గారి తనయుడు. రైతుల కోసం అనునిత్యం పరితపించినటువంటి నాయకుడు సురేందర్ రెడ్డి గారు. ఆయన అభిలషించిన, ఆకాంక్షించినటువంటి చాలా పనులను తన తనయుడు శాసనసభ్యుడై, మంత్రి అయి ఈ ప్రాంతంతో పాటు, ఉమ్మడి జిల్లాతో పాటు రాష్ట్రానికి కూడా సేవలు అందించేటువంటి ఒక గొప్ప భాగ్యం ఆయన ఆశీర్వాదం వల్ల కలిగిందని చెప్పి నేను నమ్ముతున్నా బలంగా. 10 ఏళ్ల తెలంగాణ తర్వాత, కేసీఆర్ పాలన తర్వాత ఏర్పడినటువంటి రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం 13 నెలలు తిరిగే లోపలనే రైతులు ఇలా పిట్టలు రాలినట్లు రాలిపోతున్నారు. ఇలాంటికి 410వ రోజో 411వ రోజో సర్కారు ఏర్పడి ఇప్పుడు చనిపోయినటువంటి రైతుల సంఖ్య దాదాపు అంతే ఉంది, 408, 409 మంది. అంటే దినానికి ఒకరి చొప్పున కాంగ్రెస్ సర్కారు బహుమానంగా ఇస్తున్నది మరణాలను ఈ రాష్ట్ర రైతాంగానికి. మార్పు అని చెప్పి, వరంగల్ డిక్లరేషన్ అని చెప్పి కేసీఆర్ ఇచ్చిన దానికంటే మేము గొప్పగా చేస్తామని చెప్పి నమ్మబలికి రైతులకు ఈరోజు ఆత్మహత్యల్ని పురిగొల్పే విధంగా నిర్ణయాలు తీసుకొని దిక్కులేనటువంటి వాళ్ళని చేస్తూ ఉంది తెలంగాణ రైతుల్ని సర్కార్. ఈ పరిస్థితులలో ప్రభుత్వం యొక్క నీతిని ఒక దిక్కు ఎండగడుతూనే మనకు బాధ్యత ఉంది, రైతులందరం కలిసికట్టుగా ఉందాం, కలిసి పోరాడదాం తప్పిస్తే తీవ్రమైన నిర్ణయాలు తీసుకొని మనోవేదన గురై మన ప్రాణాల్ని మనమే వదులుకుంటే నష్టపోయేది మన కుటుంబ సభ్యులే. తొందరపడకండి, ఆవేశపడకండి, కలిసి పోరాడదాం, ధైర్యంగా ఉందాం అనేటువంటి మాట చెప్పడం కోసం ఇలా టీఆర్ఎస్ పార్టీ తరఫున ఒక అధ్యయన బృందంగా ఏర్పడి, దానికి తోడు ఇప్పుడే కాదు భవిష్యత్తులో కూడా రైతులకి ఈ దుస్థితి రాకుండా ఉండాలంటే వ్యవసాయ రంగంలో ఏ రకమైనటువంటి విధానాలు ఉండాలి, చర్యలు ఉండాలి, ఎట్లయితే రైతులు ఇటువంటి బలవన్మరణాలకు పాల్పడని పరిస్థితులు ఉంటాయో అధ్యయనం చేసి ఇప్పుడు రాష్ట్రంలో ప్రభుత్వం ఓ కమిషన్ వేసింది, రైతు కమిషన్ అని. అంటే రైతులు బాగుండాలి, సేద్యం బాగుండాలని కోరుకుంటున్నాం, దానికి ఓ కమిషన్ వేస్తున్నాం. ఈ కమిషన్ అధ్యయనం చేసి సిఫార్సు చేస్తే మేము దాన్ని అమలు చేస్తామని చెప్పి ప్రభుత్వం నమ్మబలుకుతా ఉంది. ఒకవేళ అదే నిజమైతే, వాళ్ళ ఉద్దేశం సరైనదే అయితే, మరి మేము కూడా మాకున్న పూర్వ అనుభవం కానీ తెలంగాణ తెచ్చిన పార్టీగా కేసీఆర్ నాయకత్వాన, కేసీఆర్ సారథ్యంలో 10 ఏళ్లు రాష్ట్రాన్ని పాలించిన పార్టీగా రైతుల్ని ఆత్మవిశ్వాసంతో బతికేటువంటి, ఒక సొంతంగా ఎవరికి వాళ్ళు ధైర్యంగా బతికేటువంటి ఒక సెక్షన్గా తయారు చేసినాక మరి ఇవాళ ఈ దుస్థితి ఎందుకు వచ్చిందో దాని మీద మేము కూడా క్షేత్రస్థాయిలో మాకున్న అనుభవంతో పాటు ఇవాళ రైతులు ఏమనుకుంటున్నారో, ఏమేం జరిగితే మేలవుతుందో వాటన్నింటినీ అధ్యయనం చేసి మేము కూడా సమాచారం తీసుకొని వస్తాం. బరాబర్ రైతు కమిషన్కి ఇస్తాం, రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తాం, కేంద్ర ప్రభుత్వానికి ఇస్తాం. ఇక్కడ కూడా చాలా పొడుగు మాట్లాడటాను ఒక ఆయన ఉంటాడు, కేంద్రం నుంచి ఏం తెచ్చేది ఒక్కనాడు మాట్లాడాడు, కానీ ఇక్కడ ఉన్నటువంటి మన సర్కారు మీద దినాన్ని నిప్పులు జరిగేది. మరి ఇవాళ రేవంత్ రెడ్డి చెప్పిన మాట ఒకటి కూడా అమలైతలేదు, కాంగ్రెస్ చెప్పిన మాట ఒకటి కూడా అమలైతలేదు. వాళ్ళని ప్రశ్నించడానికే మాత్రం నోరు వస్తలేదు వీళ్ళకు, వాళ్ళని ప్రశ్నించడానికే నోరు వస్తలేదు వీళ్ళకు. అంటే వాళ్ళు వీళ్ళు కలిసినటువంటి పద్ధతి ఇలా స్పష్టంగా మనకు కనిపిస్తూ ఉంది. దీని మీదనే క్షేత్రస్థాయిలో ప్రతి జిల్లా పర్యటించి రైతుల్ని కలుసుకొని, బాధిత కుటుంబాలని పరామర్శించి, రైతు సంఘాలను కలిసి
ప్రత్యక్షంగా చర్చించి మనకి ఎన్ని అనుభవాలున్నా రైతులతో మాట్లాడితే ఒక్కొక్కరి ఆలోచన ఒక్కో మాట రూపంలో అద్భుతమైనటువంటి సూచనగా సలహా వస్తుంది. ఇవన్నీ క్రోడీకరించుకొని మేము రిపోర్ట్ తయారు చేయాలని ఇవాళ మీ జిల్లాకు వచ్చినాం. నాతో పాటు గౌరవ మాజీ మంత్రివర్యులు ప్రస్తుత శాసన మండలి సభ్యురాలు శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు, పువ్వాడ అజయ్ కుమార్ గారు, వారు మంత్రిగా పనిచేసినారు. వ్యవసాయ శాస్త్రంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయడమే కాక గోల్డ్ మెడల్ సాధించిండు ఆయన. అంత ఉన్నత విద్యావంతుడు వ్యవసాయంలో. అదేవిధంగా మాజీ మంత్రివర్యులు శ్రీ జోగు రామన్న గారు, ఆదిలాబాద్ జిల్లా. మాజీ ఆర్టీసీ చైర్మన్, మీ పూర్వపు శాసనసభ్యులు పెద్దలు శ్రీ బాజిరెడ్డి గారు. తమ్ముడు రసమయ్య గురించి నేను పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కోటిరెడ్డి గారు, శాసన మండలి సభ్యులు, నల్గొండ జిల్లా వారిది. డాక్టర్ యాదవరెడ్డి గారు, మెదక్ జిల్లా వారిది, గజ్వేలు. అదేవిధంగా షాద్ నగర్ మాజీ శాసనసభ్యులు అన్న అంజయ్ యాదవ్ గారు, పక్కల మీ జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీ విఠలరావు గారు, మిగతా ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి నాయకులు, రైతు నాయకులు, డిసిసిబి డైరెక్టర్ శేఖర్ రెడ్డి గారు, వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి రైతుల ప్రతినిధులు, రైతు సంఘాల ప్రతినిధులు, రైతులు, స్వయంగా రైతులు అందరికీ, మీడియా మిత్రులకు పేరు పేరున మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. ఇక్కడ ప్రెస్ సోదరులకు నా విజ్ఞప్తి, ఇక దయచేసి మీరందరూ తొలికొండ రావాలి. వీలైతే తప్పించుకుని పోదు. ఓకే, నేను ముందే వెళ్తా. అక్కడ ప్రోగ్రామ్ ఉంది నాకు. ఓకే అన్న, మేము వెంటనే వచ్చేస్తాం. వాస్తవంగా ఈ రైతుల యొక్క ప్రత్యేకించి బాధిత కుటుంబాలు ఎక్కడైతే ఆత్మహత్య చేసుకున్నారో ప్రతి కుటుంబం దగ్గరికి నేరుగా మేము అధ్యయన కమిటీగా మేము పోవడం సాధ్యం కాకపోయినా ప్రతి జిల్లాలో కొన్ని బాధిత కుటుంబాలను పరామర్శిస్తూనే ఆయా జిల్లాల్లో ఉండేటువంటి నాయకత్వం, అక్కడ ఉండే రైతు నాయకులు, అక్కడ ఉండే శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యులు మనోళ్ళు పోయి వాళ్ళను కలిసి ధైర్యం చెప్పేటువంటి పని రాష్ట్ర వ్యాప్తంగా చేయాలని మేము కార్యాచరణ తీసుకున్నాం. అందులో భాగంగా మీ దగ్గరికి వచ్చినాం. ఇంతకుముందు ప్రశాంత్ రెడ్డి గారు చెప్పినట్లు మేము బయలుదేరి మీ జిల్లా సరిహద్దుల్లోకి వచ్చినామో రాలేదో అప్పుడే మాకు ఆ మెసేజ్ వచ్చింది. గుడిహత్నూరు, బజారత్నూరు మండలానికి సంబంధించినటువంటి రైతు నర్సాయి అనేటువంటి రైతు చెట్టు కూరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది ఆగాలని కోరడానికే మనం పర్యటనలు చేస్తున్నాం. దురదృష్టకరం, బాధాకరం. రైతులకు మనోనిబ్బరం పెరగాలి, ఆత్మవిశ్వాసం పెంచాలి. అది ఎవరు చేయాలి? రైతులు మనోనిబ్బరం కోల్పోకుండా, విశ్వాసం కోల్పోకుండా ధైర్యంగా ఉండే పని ఎవరు చేయాలి? సర్కారులో ఉన్నోళ్ళు చేయాలి. ఎప్పుడైనా సరే, అయ్యా మేము ఉన్నాం, మీరు అధైర్యపడకండి, మేము చేస్తామని నమ్మకం కల్పించాలి. ఎక్కడైనా ఆపద వస్తే ఇది ఎట్లా జరిగింది, ఏం జరిగిందో, ఇటువంటిది మళ్ళా జరగకుండా మేము చూసుకుంటాము, ఇది మా భరోసా, గట్టిగా ఉండండి అని చెప్పాలి. అట్లా భరోసా ఇయ్యని కారణంగానే ఈ సర్కారు భరోసా ఇవ్వలేకపోతుంది. కాబట్టే ఇలా రైతులు బలహీనమైన క్షణంలో ఆవేశానికి గురై తనువు చాలిస్తున్నారు. మనకి మామూలుగా తెలుసు, వండిన అన్నం ఆ భవనంలో ఉంది, తయారుగా ఉందంటే ఒక గంట లేట్ అయినా పోయి తింటాంరా అనేటువంటి నమ్మకం ఉంటుంది మనిషికి. కానీ అలా ఈ సర్కారు ఇస్తానది చేస్తానది ఏది చేయకపోయేటప్పటికీ తీవ్రమైనటువంటి మనోవేదనకు గురవుతున్నారు రైతు. వ్యవసాయం మరి అంతకుముందు 89 ఏళ్ళు సజావుగా నడిచింది. ఎందుకు మరి సడన్ గా ఏడాది దాటే లోపలనే ఈ విపత్కర పరిస్థితి వచ్చింది? మెట్టు మనం రైతును పెంచుకుంటా ఉప్పలో ఉబ్బిలోకి వెళ్ళి బయటికి వేసే ప్రయత్నం చేస్తూ వచ్చినాం. పంటలు పండుతున్నాయి, తోడవుతున్నాయి, రైతు బంధు ఇస్తా పోయినాం. ఎదురు పెట్టుబడి ఇచ్చే వరకు కొత్తగా రైతు అప్పు చేయాల్సిన పరిస్థితి లేకుండా చేసుకుంటా మెల్లమెల్లగా వచ్చినాం. అంతేకాదు, ఇంతకుముందు మాట్లాడిన ఒక రైతు, చాలా మంది మీరు రైతులు అద్భుతంగా మాట్లాడి చెప్పిన చాలా విషయాలు. అన్నింటికి మించి రైతుకు మేలు జరిగినటువంటిది రైతు బంధు. సరే, కరెంటు, నీళ్లు ఇవన్నీ సరే, కానీ పరోక్షంగా నేరుగానే కానీ మనకు బయటికి కనిపించదు.
రైతుకు జరిగిన పెద్ద మేలు ఏంటంటే పంటల కొనుగోలు అనేటువంటి విషయం. ఒక రైతు చెప్పింది ఈ మాట. మార్కెట్కి పోతే తడిసిందనో రంగు బాలేదనో లేకుంటే ఇదనో అదనో ఎంఎస్పీ కంటే తక్కువ కొనేటోళ్ళు గర్తీలా గత్యంతరం లేదు కాబట్టి వాళ్ళ నెత్తిన కొట్టి వచ్చేటువంటి వాళ్ళం దిక్కులేని పరిస్థితి. అప్పుడు 50 క్వింటాలు అమ్ముకునేటువంటి రైతుకు క్వింటాల్ కాడ 400-500 పోయినా కూడా 20-25 వేల రూపాయలు తుట్టిపోతుండే. అట్లా రాష్ట్రంలో ఉండేటువంటి 70 లక్షల మంది పండించినటువంటి పంటలు సరైనటువంటి ధర రాక ఇన్నేళ్ల కాలంలో రైతులు ఎంత నష్టపోయిందో అదొకసారి లెక్కేసుకుంటే మనకు అర్థమవుతుంది. కేసీఆర్ డైరెక్ట్ గా ఇచ్చినటువంటి మన ఖాతాలో వేసినటువంటి రైతు బంధు డబ్బులే కాదు, పంటల కొనుగోళ్ల ద్వారా రైతు నష్టపోకుండా సర్కారు చేసినటువంటి తోడు వల్ల ప్రతి కుటుంబానికి మిగులుబాటైంది, ప్రతి రైతుకు మిగులుబాటే. ఇవాళ పరిస్థితి ఏంటి? బోనస్ అని చెప్తివి, వరి మొత్తానికి బోనస్ అని చెప్తివి, పంటలు పండినాక తీరా చూస్తానంటే ఒక సీజన్ పోగొట్టి మళ్ళా సీజన్కి వచ్చే వరకు మొన్న సన్న ఓట్లకి అని చెప్పి ఆ సన్న ఓట్లు కూడా పంచపాండవుల వలె మంచం కోళ్ళ వలె ముగ్గురు అని చెప్పబోయి 2 ఏళ్ళు చూపబోయి 1 ఏళ్ళు చూపించినట్లు నోట్లో 5గురికో 6గురికో వేసి 1000 కోట్లు పడాల్సినటువంటిది నిజంగానే బోనస్ ఇస్తే 1000 కోట్లు పడాలి. మరి పడ్డాయా? బోనస్ పడ్డదా? అంటే కొద్దిగా చేసి మొత్తం చేసినా అని చెప్పుకునేటువంటి ప్రచారం. కాబట్టి రైతాంగానికి కేసీఆర్ సర్కారులో మనం పంటల కొనుగోలును మనం పకడ్బందీగా చేసే వరకు ప్రైవేట్ మార్కెట్ కూడా దిగి వస్తుంది. అయ్యా మేము కొనకపోతే సర్కారే కొనేటట్లుంది, మా దుకాణం బంద్ అవుతుందని వ్యాపారులు కూడా తప్పకుండా పోటీపడి కొనాల్సిన ఒక పరిస్థితి వస్తుంది. అందుకోసమే రైతుకు ఒక ధీమా ఉండే, నువ్వు కొనకపోతే మా కేసీఆర్ కొనడాపు అని చెప్పి ఒకనాడు రైతు పోయి వ్యాపారిని నువ్వు కొంటావా లేదా అని అడుక్కునే పరిస్థితి నుంచి కేసీఆర్ కొనుగోలు స్టార్ట్ చేసిన తర్వాత అయ్యా మేము అదే రేట్ ఇస్తాం మాకియవా అని చెప్పి వ్యాపారులు అడిగేటువంటి పరిస్థితి వచ్చింది. ఇది యదార్థం. మరి ఇవాళ కొనుగోళ్లు లేవు, నామినల్ గా పెడతారు కొనుగోళ్లు, సగానికి ఎక్కువ ధాన్యం 30 ధాన్యం అయిపోతుంది. 15 రోజులు కల్లాలలో పెడతాడు ఎవడన్నా. మాయిశ్చర్ పేరు మీద రకరకాల పేరు మీద తంటాలు పెడుతుంటానంటే రైతు విసిగి వేసారి ప్రైవేట్ మార్కెట్కి అమ్ముకున్నాడు. మిగతా పంటలు పత్తి లాంటి పంటలు, మక్క లాంటి పంటలు బోనస్ లేదు. పత్తి లాంటి పంట 7,521 రూపాయల మద్దతు ధర, కానీ రాష్ట్రంలో ఎక్కడ 7,521 రూపాయలు రైతాంగానికి రాలే. కానీ అదే మన కాలంలో మార్కెటింగ్ శాఖ కూడా నేనే చూస్తున్నా, ఎంఎస్పీ కంటే తక్కువగా ఎక్కడా కూడా పత్తి రైతు అమ్ముకోకుండా ఖచ్చితంగా ఎంఎస్పీ పైననే 8,000, 9,000 కూడా 6,500, 6,000 ఉన్న నాడు కూడా 7,000, 8,000 పత్తి అమ్మింది. అంటే ఎంఎస్పీ కంటే అదనంగా అమ్మిపించినాం మన ఖాయంలా. ఇలా ఎంఎస్పీ కంటే 2,000, 2,500 తక్కువ అమ్ముతుంది. ఇది రైతుకు ఉండేటువంటి ఒక విశ్వాసాన్ని, నమ్మకాన్ని దెబ్బతీస్తుంది. అది నేను చెప్పొచ్చేటువంటి. చాలా మంది రైతులు నిన్న మాట్లాడుతూ రైతుతో మాట్లాడినా, ఏమీ దిగాలు, ఎందుకు ఈ పరిశాని, ఏం చేస్తాం సార్, ఆశపడ్డాం, కౌలు రైతు కూడా ఇస్తారనే వరకు మా దగ్గర ఆదిలాబాద్ సాత్నాల మండలం అనుకుంటా, సాత్నాల మండలం బ్రహ్మాండంగా సారవంతమైనటువంటి నల్లరేగడి భూములు, సాతాల నీళ్ళు వస్తాయి. రామన్న గారు అక్కడ ప్రత్యేక శ్రద్ధ పెట్టి రైతుల కోసం పనిచేస్తారు. 2 సీజన్లు నీళ్లు వస్తాయి. బంగారం లాంటి భూములు, రైతులు బాగా పండుతాయి ఆ పొలాలు కాబట్టి పాలకి ఇస్తారు లేదా కౌలుకి ఇస్తారు. కౌలు రేటు ఎంత తెలిసినా 30 నుంచి 40 వేలు ఎకరా ఉందాడు ఆ మండలంలో కొన్ని గ్రామాలలో. ఆ రైతు ఏం చేసాడు, ఈశ్వర్ అనుకుంటా ఆయన పేరు, ఈశ్వర్ అనేటువంటి రైతు 9 ఎకరాలు లీజుకు తీసుకున్నాడు. కొంత మిర్చి వేసిండు, మిగతా జొన్న వేసిండు, అంతకుముందు సోయా వేసిండు. ఈసారి మిర్చి దెబ్బతిన్నది. కేసీఆర్ ఉన్నప్పుడు మిర్చి పెడితే నాకు క్వింటాల్కు 28,000 వచ్చింది సార్ రేటు, ఈసారి 12,000 కూడా రాలేదన్నాడు, ధర లేదన్నాడు, పోయింది పంట పోయింది అన్నాడు. సరే అదొక అంశం. మరి ఎందుకు దిగాలు అంటారంటే ఏం చేస్తాం సార్, ఇగో మేము పెట్టనైతే పెట్టినాం, మరి ఇంత కవులు ఎందుకు పెట్టుకున్నామని కూడా అడిగినా నేను. ఎట్లా మిగులు వాటవుతుందంటే ఒక పంట పెట్టుబడికి ఖర్చులకు పోయినా ఒక పంట మిగులుతుంది సార్, అందుకోసమే నేను కవులు తీసుకున్నా. దానికి తోడు సర్కారు చెప్పింది కదా సార్, కౌలు రైతు కూడా 15,000 ఎకరాకి ఇస్తా అని చెప్పినారు కదా సార్, 15,000 అది వస్తే నాకు తోడవుతుంది అని చెప్పి ఆశపడి తీసుకున్నా. అంటే ప్రతి వర్గం రైతులు, కూలీళ్ళు, వ్యవసాయ కూలీళ్ళు మాకు 12,000 వస్తుందని నమ్మాను.
ఆటో వాళ్ళు మాకు డబ్బులు వస్తాయని నమ్మిండ్రు. రైతులు 10,000 కేసీఆర్ ఇచ్చింది అయితే ఎక్కడ పోదు కదా, అందరి నమ్మకం. ఉన్నదే ఒకటి తీయడు కదా, కొత్తది ఎక్కువ ఇస్తానన్నాడు కదా అని ఆశపడ్డారు. ఆ ఆశను ఇలా అడియాసలు చేసింది కాంగ్రెస్. ఉన్నది ఇయ్యలే, కేసీఆర్ ఇచ్చేది ఇయ్యలే, అదనంగా ఇస్తా అన్నది ఇయ్యలే. ఇక్కడ ఇటువంటి విషయాలు వరుసగా జరిగే వరకు రాష్ట్రంలో రైతులు విశ్వాసం కోల్పోతున్నారు, నమ్మకం కోల్పోతున్నారు. వాళ్ళు ఉల్టా ఏం మాట్లాడతారు, అవన్నీ పాతవే, దానికోసమే వాళ్ళు చేసుకుంటున్నారు. మరి అప్పుడు ఎందుకో చేసుకోలే? వరుసగా తెలంగాణ రాష్ట్రంలో మరణాలు ఎందుకో తగ్గినాయి? పార్లమెంటులో మరి ఎందుకో కేంద్ర ప్రభుత్వమే ప్రకటించింది కదా, భారతదేశంలో రైతుల ఆత్మహత్యలు పూర్తిగా తగ్గినటువంటి ఏకైక రాష్ట్రం తెలంగాణ అని పార్లమెంట్లో మోడీ సర్కార్ ఎందుకు ప్రకటించింది? మరి ఇప్పుడెందుకు ఇవి పెరిగినాయి? కాబట్టి విశ్వాసం అనేది, నమ్మకం అనేది, భరోసా అనేది ఈ సర్కారు మీద పోయింది. కాబట్టే రైతులు అయ్యో మమ్మల్ని పట్టించుకుంటలేరు, మాకు దిక్కు లేదనేటువంటి ఒక అనాథ భావన రైతాంగంలో వచ్చింది. ఈ పరిస్థితులలో కొన్ని ఘటనలు జరుగుతున్నాయి అక్కడక్కడ చెదురుమదురు, అవి జరగొద్దు. ఈ పరిస్థితులకు వ్యతిరేకంగా మనం ఎదురొడ్డి నిలబడాలి, ఐక్యంగా ఉండాలి, ముందరికి పోవాలి. మిమ్మల్ని చూసినాక నాకు ధైర్యం వచ్చింది. నేనే ధైర్యం చెప్దామని వచ్చినా కానీ బుస్సాపూర్ రైతులను చూసినాక నా ధైర్యం పెరిగింది. మీరే ధైర్యం ఇచ్చినారు. ఈ శాసనసభ నియోజకవర్గం ధైర్యాన్ని ఇచ్చింది. రైతులు మాట్లాడిన తీరు చూస్తే నాకు ఆశ్చర్యం అనిపిస్తాం, ఎంత అవగాహనతోనా. కాకపోతే నాకు ఒకటే, ఇంత అవగాహన ఉన్న రైతులు ఎట్లా చేజార్చుకుంటారు కేసీఆర్ సర్కారు? సరే, ప్రశాంత్ మీకు అవగాహన ఉంది కాబట్టి మా ప్రశాంత్ గెలిపించారు, ధన్యవాదాలు, మీకు చేతులెత్తి మొక్కుతున్నా. కానీ మిగతా వాళ్ళు ఇంత అవగాహన ఉండి ఎట్లా పొరపాటు జరిగే? ఆశపడడానికేనైనా హద్దు ఉండాలి కదా. నేను ఇట్లే మాట్లాడుతూ వ్యవసాయ పొలంలో మాట్లాడుతుంటే ఆ లేడీస్ ఉంటే అక్కడ కొంతమంది ఆడవాళ్ళు కైకిలు దండం పెట్టి, ఏమ్మా బాగున్నారంటే బాగున్నా, మీ అమ్మ ఉందా అంటే ఉంది, 4,000 వస్తుందంటే లేదు, అత్త ఉందా అంటే ఉంది, 4,000 వస్తుందంటే లేదు, మీకు 2,500 వస్తుందంటే లేదు, భూమి ఉందంటే ఉంది, రైతు బంధు వచ్చిందంటే రాలేదు. మరి తులం బంగారు ఇవన్నీ సరే ఇక అవన్నీ మరి ఎట్లా నమ్మితిరమ్మా? ఏం చూసి నమ్మితిరి? ఎట్లా నమ్మితిరి అంటే, ఏమో సార్ పొరపాటు అయిపోయాయి, ఆశపడితే మీ పొరపాటు అయిపోయాయి. నేను అన్నా ఆమెను, పిల్లలు ఉన్నారు, ఆయనకు చిన్నపిల్లలు ఉన్నారు. పిల్లగాడు చిన్నపిల్లాడు అటం పెట్టి ఏడుస్తుంటే తల్లి చాక్లెట్ తీసుకో నాన్న, చాక్లెట్ తీసుకో, తిను, జర ఉండని ఏదో సంజాయించే ప్రయత్నం చేస్తాడు. నమ్ముతాడు. చాక్లెట్ ఇచ్చే బదులు నేను కారు ఇస్తాను నీకంటే నమ్ముతాడా పిల్లగాడు? నమ్ముతాడా? మరి ఎట్లా నమ్మితిరమ్మా? సాధ్యం కానివి చెప్తే మీరు ఎట్లా నమ్మితిరి? ఇవన్నీ ఇయనికి అవుతుందా అసలు? కేసీఆర్ ఇంత తిప్పలబడి ఇంత కష్టపడి చేసుకొచ్చిండు కదా, మరి ఇప్పుడు ఎట్లయితుందని కొంచెరన్నా ఆలోచన చేయాలని. పొరపాటే సారు, పొరపాటే. ఆ పొరపాటు యొక్క ఫలితం ఏంటంటే ఇవాళ మనం దుఃఖంతో, బాధతో చూడవలసినటువంటి రైతుల యొక్క ఆత్మహత్యల్ని చూస్తున్నాం, ఆటో డ్రైవర్ల యొక్క మరణాలను చూస్తున్నాం, ఆక్రందనలతో అల్లాడుతున్నటువంటి తెలంగాణ నిరుద్యోగ యువతను చూస్తున్నాం, వీధుల్లోకి వస్తున్నటువంటి వివిధ వర్గాల ప్రజలను చూస్తున్నాం. ఎవరు సంతోషంగా ఉన్నారు ఇలా? ఈ ఏడాది పాలనలో, ఏడాది గడిచిన పాలనలో రాష్ట్రంలో నిజంగా సంతోషంగా ప్రజలు ఉన్నారా? ప్రజల సంగతి దేవుడు ఎరువు, కొంచెంసేపు పక్కకు పెడదాం. అదే కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన కార్యకర్తల నాయకులు పనిచేసినటువంటి వాళ్ళు సంతోషంగా ఉన్నారా? వాళ్ళనేమనేది పాపం తప్పులేదు. వాళ్ళేదో వాళ్ళ మానవ వాళ్ళు కూడా నమ్మిండ్రు. ఆ నమ్మబట్టి పొరపాటు అయిపోయింది. ఈడ అసలు కాంగ్రెస్ ఏడ ఉందో నాకైతే తెలియదు రాష్ట్రంలో. ఇది కిరాయి కాంగ్రెస్ లాగా ఉంది. ఇంట్లో కిరాయికి ఉన్నోడు ఇంట్లో ఉన్నన్ని దినాలుండి ఈడ శీల కొట్టి, ఆడ మేక్ కొట్టి, ఈడ ఇది చేసి, డోర్ పోగొట్టి, బాత్రూమ్ పోగొట్టి, లైట్లు పోగొట్టి, ఫ్యాన్ పోగొట్టి ఖాళీ చేసినాడు. మళ్ళీ యజమాని మొత్తం రిపేర్ చేసుకునేటట్లు చేస్తాడు కదా. రాహుల్ గాంధీ, నీ కాంగ్రెస్ నువ్వు రిపేర్ చేసుకోవాల్సిన దుస్థితిని ఈ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం కల్పిస్తా ఉంది. జాగ్రత్త, మేల్కోండి అని చెప్తా ఉంది. రేపు జరిగే పరిణామం అదే. మీరు చూడండి, తేజకారికి చేసి దుత్త తీసి పటామని కింద వాళ్ళ కొట్టిపోతానంటే ఇక అప్పుడు రాహుల్ గాంధీ కూడా లబో మొత్తుకోవాల్సి వస్తుంది. అడుగుతున్నాం మేము, హామీలు ఇచ్చిపోయింది కదా మీ అమ్మగారు, మీ చెల్లి గారు, మీరు, రాహుల్ గాంధీ గారు తెలంగాణ ప్రజలకు. రాండి, మళ్ళా అదే వరంగల్కి రండి, అదే నిజామాబాద్కి రండి,
ఏం అమలైనవో ఏమి అమలు కాలేదో మా రైతులను ఎదురుగా పెట్టుకొని పోలీసులు లేకుండా మీరు మాట్లాడిపోండి, భవిష్యత్తులో దేశ ప్రధాని అనేది ఆలోచన చేద్దాం. రైతులతో ఒకసారి మాట్లాడిపోండి, తెలుస్తుంది ఏం అమలైనవో ఏం అమలు కాలేదు. ఎన్ని ఒకటా రెండా చెప్పుకుంటూ పోతే ఎన్ని? రైతుల యొక్క ఆదాయాన్ని రెండంతలు చేస్తామని 2014లో చెప్పిండు మోడీ గారు. మొదటిసారి ప్రధానమంత్రి అయినప్పుడు చెప్పిండు. 11 ఏళ్ళు అయిపోతుంది, ఇది 3వసారి ప్రధానమంత్రి. మరి ఇక్కడ బాగా మాట్లాడేటువంటి పెద్ద మనిషి ఉన్నాడు, ఆయన అడగండి, రైతుల ఆదాయం రెండంతలు చేస్తా అనేటువంటిది ఏమైందయా బాబు? దాని మీద కాంగ్రెస్ మాట్లాడదు, రాహుల్ గాంధీ మాట్లాడు. 61 సంవత్సరాలు పడినటువంటి ప్రతి రైతుకు, సన్న చిన్నకారు రైతుకు భారతదేశంలో పెన్షన్ విధానం ప్రవేశపెడతామని చెప్పిండు. మనం మర్చిపోయినా ఇవన్నీ ఎవరు అడుగుతలేం. అడగనికి అగ్గోకు ఒకడే దొరికిండు మన కేసీఆర్. అరే కేసీఆర్ ఇంట్లో రెస్ట్ తీసుకుంటే కూడా వీరికి కడుపు నాకు అర్థం కాదు. మేము లేవా ఇంతమంది కేసీఆర్లం, మమ్మల్ని దాటుకుంటారా అంటారా బయట చాతనైతే? అడగండి మరి. 61 సంవత్సరాలు పడిన సన్న చిన్నకారు రైతులకు ఈ దేశంలో మీరు చెప్పిన పెన్షను 2019లో మొన్న ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది బీజేపీ, అది ఎందుకు అమలు కాలేదని అడగండి. 2014లో పెట్టిండ్రు ఎన్నికల మేనిఫెస్టోలో, ఇద్దరు పెట్టిండ్రు. బీజేపీ ప్రధానంగా నొక్కి చెప్పింది ఏమని? ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయం సంక్షోభం దిశగా పోతుంది, మనుషులు దొరుకుతలేరు వ్యవసాయ పనులు చేసుకోనికే, కాబట్టి కాడి కింద పడొద్దు, వ్యవసాయం కింద పడొద్దు అంటే ఉపాధి హామీ పనులను వ్యవసాయానికి అనుసంధానం చేయాలి అనేటువంటిది 2014 ఎన్నికల మేనిఫెస్టోలో బీజేపీ పెట్టింది. మరి ఎందుకు అమలు చేస్తలేరు? ఎందుకు అమలు చేస్తలేరు? దీని మీద కాంగ్రెస్ మాట్లాడుతుందా? సరే కాంగ్రెస్ అంటే మేమే ఈ పథకం చేసిన కాబట్టి మాట్లాడమని అంటారు అనుకోండి, మిగతావి మాట్లాడాలి కదా, మాట్లాడారు. రెండు జాతీయ పార్టీలు కూడా ఆయా రాష్ట్రాలలో ఉండేటువంటి ప్రాంతీయ పార్టీల యొక్క గొంతు నిలమడంలో వాళ్ళిద్దరు ఏకమవుతున్నారు, మీరు గుర్తుపెట్టుకోండి. నిన్ననో మొన్ననో కరీంనగర్లో ఏదో సభలో బండి సంజయ్ గారు అన్నట్లు నేను చూసిన బాలకృష్ణ, ఆడ కాంగ్రెస్ మంత్రులు, బీజేపీ కేంద్ర మంత్రులు అందరూ ఏదో ప్రభుత్వ కార్యక్రమం ఉంటారు, ఉన్నప్పుడు అందరు వస్తారు వేరే. కానీ ఆయన చాలా లోపల కడుపులో ఉన్నటువంటి ఉబలాటం, సంతోషం పట్టలేక రేవంత్ రెడ్డి గారి సర్కారును పొగడడానికి పరోక్షంగా మేమంతా ఒకటే అని మాట్లాడతాడు బీజేపీ నాయకుడు, బీజేపీ మంత్రి. మేము అదే మొత్తుకుంటున్నాం, మీరంతా ఒకటే, తెలంగాణను ముంచుతున్నారు, తెలంగాణ ప్రజలారా మేల్కోండి, ఆ రెండు పార్టీలు ఒకటే అని చెప్తున్నాం. దీంట్లో ఏం దాపరికం లేదు, వాళ్ళు కొట్లాడుకునే చేస్తారు. నింద మన మీద వేస్తారు. ఏ వేసిన మన మీద నింద? వీళ్ళు బీజేపీకి దగ్గర, బీజేపీకి బీటీఎం, బీజేపీ దగ్గర అని వేసింది. ఎవరిని మరి మీరు జైల్లో పెట్టింది? కాంగ్రెస్ వాళ్ళని పెట్టిందా? మా బిడ్డనే కదా మీరు జైల్లో పెట్టింది. పెట్టింది ఏ పార్టీ? బీజేపీ కదా. మరి సిగ్గుండాలి కదా అననికి, మమ్మల్ని అననికి. దయచేసి అర్థం చేసుకోండి. అందుకే చాలా మంచి మాటలు చెప్పిన రైతులు కొందరు. ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ గురించి చెప్పాను. రైతులు అప్పు తీసుకుంటానంటే మిత్తి ఎక్కువ ఉంటుంది, ఒక ఇంటికో లేకుంటే పరిశ్రమకో లోన్ తీసుకుంటానంటే ఇంట్రెస్ట్ తక్కువ ఉంటుంది. కానీ అన్ని పార్టీలు దేశంలో అందరూ కూడా దేశానికి వెన్నెముక రైతే అంటాడు, కానీ ఆ వెన్నెముక మీద వడ్డీ భారం మాత్రం బాగానే మోపుతూనే ఉంటారు. తగ్గారు, అది తగ్గారు, అది తగ్గారు. ఎందుకో తగ్గారు? రైతు చేసేటువంటి కష్టము, ఏ రైతైనా భారతదేశంలో ఉండే ఏ రాష్ట్ర రైతైనా, ఒక తెలంగాణ రైతే కాదు, రైతులు చేసేటువంటి కష్టం ఏది కూడా తమ సొంత కుటుంబం కోసం కాదు. ఇది రాసి పెట్టుకోండి. రైతు చేసేటువంటి కష్టము ఈ మొత్తం లోకాన్ని సాధనికే, అందరికీ బువ పెట్టడానికే, అన్నం పెట్టడానికే, సాకనికే చేస్తాడు రైతు కష్టం. అది గ్రహించినటువంటి తొలి నాయకుడు కేసీఆర్. అయ్యా రైతు పండిస్తే ఆయన పంట మొత్తం తన భార్య పిల్లలే తినరు, ఈ సమాజానికి, ఈ మొత్తం లోకానికి ఉపయోగపడుతుంది. కాబట్టి రైతు పండిస్తే భూమి పడావు లేకుండా శిస్తు అయితే సంపద పెరుగుతుంది, అందరికీ చేతి నిండా పని వస్తుందని ఒక రైతు బంధు కాదు, వ్యవసాయానికి అనుబంధంగా ఉండేటువంటి అన్ని పనుల మీద ఆయన మనసు పెట్టి చేసిందే
ఈ ఒక్క వ్యవసాయ రంగం బాగుపడితే 2.5 కోట్ల మంది 4 కోట్ల మందిలో 2.5 కోట్ల మంది ప్రజలకు ప్రత్యక్షంగా ఉపాధి వస్తుందని చెప్పి ఆయన ఆలోచన చేసి ఈ రాష్ట్ర రైతాంగానికి ఒక బాసటగా నిలబడ్డారు. మరి అలా ఏడాది తిరగక ముందే రైతులు ఇలా ఈ సమావేశంలోనే ఇగో ఈ ఒక్క సమావేశం బుస్సాపూర్ గ్రామంలోనే గిన్ని సూచనలు సలహాలు ఈ నియోజకవర్గానికి సంబంధించి కరెంటు వోల్టేజ్ సరిగా లేదని, సక్రమైన వేళల్లో వస్తలేదని, రైతు బంధు అమలు కాలేదని, రుణమాఫీ 50% పైగా ఇంకా అమలు కాలేదని, చాలా సమస్యల మీద బోనస్ ఇవ్వలేదని, సాగునీళ్ళు వస్తలేవని. అరే ఇదేం విచిత్రం నాకు అర్థం కాదు. ఇందాక రైతు చెప్తాను, నాకు ఆశ్చర్యం అనిపించింది. నేను ప్రశాంత్ అడుగుతున్నా, లిఫ్ట్ ఉండగా నీళ్ళు ఎందుకు రావంటే ఎవరు పట్టించుకుంటలేరని చెప్తుంది. గదే నేను చెప్తున్నది. పట్టింపు లేదు ఈ రాష్ట్రంలో సర్కారుకి ఎవరికి కూడా. ఎవరైనా జిమ్మేదారు తీసుకొని సాగునీటి పారుదల శాఖ మంత్రి గారు అసలు ఈ రాష్ట్రంలో అమల్లో ఉండేటువంటి లిఫ్టులెన్ని, ప్రధాన కాలువలెన్ని, పోయినేడు కంటే ఈసారి వానకాలంలో ఎక్కువ వర్షాలు పడ్డాయి, ఈ నీళ్లను మనం ఎట్లా సద్వినియోగం చేసుకోవాలి, యాసంగిలో ఎక్కడ ఇస్తున్నాం, ఎక్కడ ఇస్తలేం, ఇవ్వకపోతే ఎందుకు ఇవ్వలేకపోతున్నాం, ఇవ్వాలి చూస్తే ఎట్లా ఎక్కువ ఇవ్వాలి, ఎక్కడన్నా ఆలోచన నడుస్తుండే మీరు అన్న చూస్తుండ్రా పేపర్లలో. ఇంకో దిక్కేమో ఆందోళనలు గండి పెట్టి కృష్ణా నీళ్లు సరిపోలేదని ఉన్నకాడి గండి కొట్టిండ్రు. ఇప్పుడు సరిపోలేదని గోదావరి నీళ్లను పోలవరం నుంచి మొదలుపెట్టి పట్టిసీమ నుంచి మొదలుపెట్టి ఏలూరు దగ్గర నుంచి తీసుకొని పోయి ఆంధ్ర ప్రాంతం దాటించి రాయలసీమ ప్రాంతానికి తీసుకుపోవడానికి వాళ్ళు ఒక భారీ ప్రణాళిక తయారు చేసుకొని ముందలికి పోతా ఉంటే తెలంగాణ ప్రభుత్వానికి సోగి లేకుండా వ్యవహరిస్తున్నారు. ఎత్తి చూపినటువంటి బీఆర్ఎస్ మంత్రుల మీదనో బీఆర్ఎస్ పార్టీ మీదనో చాలా తేలికగా చేసి మాట్లాడే మాటలు మాట్లాడుతున్నారు. కానీ ప్రభుత్వంగా తెలంగాణ ప్రయోజనాలను కాపాడానికి, తెలంగాణ అంటేనే సాగునీళ్ళనే బాబు, కృష్ణా గోదావరి నీళ్లు లేకుండా తెలంగాణ బతుకు లేదు. భవిష్యత్తులో కూడా ఇది రాసి పెట్టుకోండి. ఈ నీళ్ళే మనకు జీవనాధారం. ఈ నీళ్ల మీద మీకు సోకలేదు కాంగ్రెస్ ప్రభుత్వానికి. ఈ నీళ్లు ఎట్లా దఖలుపరచుకోవాలి, నీళ్ల కేటాయింపులు ఎట్లా పూర్తి చేసుకోవాలి, దీని మీద మీ మనసు లేదు. ఇప్పటికీ మీరు చేస్తున్నటువంటి ప్రయత్నంలో ఎక్కడ కూడా నీళ్లను దక్కించుకోవడానికి మీ ప్రయత్నాలు గట్టిగా ఉన్నాయని విశ్వాసం ఎక్కడ వస్తలేదు. లిఫ్ట్ ఉంటే ఉన్న లిఫ్ట్లోకి వెళ్ళి నీళ్ళు ఇచ్చే దిక్కు లేదంటే ఏం సర్కారు ఇది నాకు అర్థం కాదు. మేము మా జిల్లాలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును 12.5 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వాలని 5 రిజర్వాయర్లు 4 పంపింగ్ స్టేషన్లు 95% కంప్లీట్ చేసినాం. ఎన్నికల కంటే ముందే ఒక మోటార్ను స్టార్ట్ చేసి నీళ్లు కూడా నింపినాం ఒక రిజర్వాయర్లో. ఎలక్షన్ వచ్చింది. ఒక 30-40 రోజుల పని చేస్తే పోయిన వానకాలంలో ఒక 30-40 టీఎంసీలు మొదటి ఏడాది 30-40 టీఎంసీల నీళ్లను నిల్వ ఉంచుకునే అవకాశం ఉండే మాకు. రేవంత్ రెడ్డి నేను పాలమూరు బిడ్డను అని చెప్తే పాలమూరు వాళ్ళు జర ఓట్లేసారు. మీరు ఎక్కడ పోయినా ఏడాది వెళ్ళిపోయి ఇవాళకి పాలమూరు బిడ్డకు పాలమూరు రంగారెడ్డి మీద దృష్టి పెట్టే సమయమే దొరుకుతలేదా? ఇదెక్కడి విచిత్రం నాకు అర్థం కాదు. ఎంత ఆరాటపడాలి ఒక్కొక్క నీటి బొట్టు కోసం. ఎన్ని రసమై వాడినట్లు తెలంగాణ, ఎంత గోసపడ్డ తెలంగాణ ఇది. మంచినీటి కడకడ నీళ్లు దొరకక బోర్ల కాడ బోర్లు కొట్టి అవస్థలు పడ్డ తెలంగాణలో ఇలా నీళ్లను ఇట్లా పారించి తెలంగాణ నేల మీద ఎటు చూసినా ఎండాకాలంలో చెరువులు మత్తడి దుంకించినటువంటి కేసీఆర్ పరిపాలన ఎక్కడ, ఇలా ఈ కాంగ్రెస్ పరిపాలన ఎక్కడ? ఒకసారి ఆలోచన చేయండి. ఇది ఏం కోల్పోయినావో మనకి ఇలా అర్థమవుతుంది. శ్రీరామ్ సాగర్ కూడా అట్లా ఆపుతుండ్రు. అది వాళ్ళకి ఎంత చాలా కుత్సితమైనటువంటి బుద్ధి. గత సర్కారు చేసింది ఏది కొనసాగించినా ఆ పేరు వాళ్ళకే ఉంటుందేమో అనేటువంటి కుత్సిత బుద్ధితోన, చాలా విశాల హృదయంతోన ప్రజా కోణంలో ఒక నిమిషం కూడా నీళ్లు కానీ ఇతర వనరులు కానీ వృధా కాకుండా ప్రజల కోసం పనిచేయాలి సర్కార్ అనేది. అటువంటిది అలా అగమ్యగోచరంగా తయారైంది. అందుకే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలు పర్యటించి మీరు చాలా సూచనలు ఇచ్చినారు, ఇప్పుడు చాలా సలహాలు ఇచ్చినారు. 80 ఇచ్చినారు. ఇవన్నీ మేము మా నివేదికలో పొందపరుస్తాం, వాటన్నింటినీ చర్చిస్తాం. ఈ నివేదికలో ఇవన్నిటిని కూడా పొందపరుస్తాం. ఇవే కాదు,
నువ్వు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కూడా కలుస్తాం గ్రామాలకు పోయిన కాడ. మాకేం కొట్లాటలు పీకులాటలు వాళ్ళతో కూర్చుంటాం, చెప్తాం. గ్రామాలకు పోయి కూర్చొని రచ్చగట్ల కాడ తమ్మి నీ కూడా కేసీఆర్ రైతు బంద్ చేసిండు, కేసీఆర్ రుణమాఫీ చేసిండు, కేసీఆర్ నీ పంటలు కూడా కొన్నాడు, నీ పొలానికి కరెంట్ ఇచ్చిండు, మీ ఇంట్లో కూడా పెన్షన్ ఇచ్చిండు. పార్టీ అని చూడలేదు కదా, మళ్ళీ ఇవాళ రేవంత్ రెడ్డి ఎందుకు చేస్తలేడు? నువ్వు రైతులు అయితే రైతులతో పాటు కదలురా, పార్టీ పక్కకు పెట్టు. రైతులకు పార్టీలు లేవు, రైతులకు మతాలు లేవు, రైతులకు కులాలు లేవు, రైతులకంతా ఒకటే మతం, ఒకటే కులం, ఒకటే పార్టీ. అది ముందుకు కదం దొక్కాలి. అట్లయితేనే రైతాంగ ప్రయోజనాలు నెరవేరుతాయి. రైతులకంతా ఒకటే కులం, రైతులకంతా ఒకటే మతం. మన కులాలు లేవు, మతాలు లేవు. ఏ కులం రైతైనా కష్టపడాల్సిందే, సేద్యం చేయాల్సిందే, పంట పండాల్సిందే, దాని నుంచే లోకాన్ని బతికేయాల్సిందే. అందుకోసమే అన్నదాతల ఆక్రమణ లాగాలి. అన్నదాతలు తమ ఆగ్రహాన్ని ఒక ఉద్యమం రూపంలో ముందరికి తీసుకొని పోవాలి. మన డిమాండ్లు ప్రభుత్వం ఏం చెప్పిందో అది అమలు చేయండి అని చెప్పి వాళ్ళ మీద ఒత్తిడి తీసుకురావాలి. వీటితో పాటు భవిష్యత్తులో ఇంకా రైతులకు మేలు జరిగే ఉంటాయో రైతుల నుంచి వచ్చేటువంటి సూచనలు సలహాలను పరిగణలోకి తీసుకోవాలి. ఇంకా వ్యవసాయం మెరుగుపడడానికి ఏమేం చేయాలో కొత్త ఆలోచనలు ఉంటే కూడా చేయాలి. కాలం మారే కొద్దీ అవసరాలు మారుతుంటాయి. ఇవాళ ఉన్నవే రేపు శాశ్వతం ఇవే కాదు, వీటికి అదనంగా ఇంకేమేం చేస్తే మేలవుతుందో వాటి మీద కూడా దృష్టి పెట్టేది ఉంటుంది. ఆ దిశగా రైతులను అడిగేద్దాం, సంఘటితంగా ఉందాం. రైతులందరూ కూడా ఒకటే అని చాటేటువంటి దానికి బుస్సాపూర్ వేదికగా మన ప్రయాణాన్ని కొనసాగిద్దామని చెప్పి రైతు సోదరులందరికీ కూడా మనవి చేస్తూ ఓ చక్కటి కార్యక్రమాన్ని రైతులతో ఈ యొక్క సంభాషించేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అచ్చంగా రైతులతోనే ఈ సమావేశాన్ని నిర్వహించడానికి కారణభూతులైనటువంటి గౌరవనీయులు శ్రీ ప్రశాంత్ రెడ్డి గారికి, మీ శాసనసభ్యులు, మీ నాయకులకి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు మా కమిటీ తరఫున తెలియజేస్తూ, వచ్చి వివరాలు చెప్పి సమాచారం ఇచ్చి విజ్ఞప్తులు ఇచ్చి కాగితాలు ఇచ్చి మాట్లాడిన ఇందులో పాల్గొన్న ప్రతి రైతు కూడా నేను శిరస్సు వంచి ధన్యవాదాలు అర్పిస్తున్నాను.